రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది.